సార్ గౌరవ శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు నిజంగానే అందరికీ కన్సర్న్ అయ్యే అంశం అధ్యక్ష. ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాం, ప్రత్యేకంగా అర్బన్ ఓటర్కు సంబంధించిన అంశం విషయంలో వారు చెప్పిన ప్రస్తావన చాలా వరకు కూడా సబబుగా ఉంది. ఎందుకంటే చాలామంది ఓటర్లను ఈరోజు పెద్దలు చెప్తా ఉన్నారు అధ్యక్ష, 22% ఓటర్ నమోదు అంటే 78% ప్రజాస్వామికంగా వారు ఓటు హక్కును వినియోగించుకోలేకపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం అధ్యక్ష. వారు చెప్పినట్టు ఎవరైతే ఓటు వేస్తలేరో ప్రశ్నించే హక్కు ఏ విధంగా కలుగుతుందని వారు ప్రస్తావన చేశారు. ఆ విషయంలో కూడా వారు ఓ మాట చెప్పారు, మూడోసారి ఓటు రాకుండా ఉంటే ఓటు తీయాలని. అదేవిధంగా పెద్దలు మా సోదరులు దయాకర్ గారు స్టాండర్డ్ డేటా ప్రజెంటేషన్ కావడానికి ఆస్కారం ఉంటుందని, వీలున్నంత వరకు అధ్యక్ష దిస్ ఓన్లీ స్మాల్ అమెండ్మెంట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఎన్ని రోజులు, ఎందుకంటే 60 days ముందు కాక కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 20 రోజుల ముందు 30 రోజుల ముందు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికీ ఆ నోటిఫికేషన్ కంటే ఒక రోజు ముందు కూడా నమోదు చేసుకున్న వారికి కూడా ఒక అవకాశం కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఓటర్కి చేస్తున్న ఆలోచన. మరి దయాకర్ గారు 1 ఓటర్ ఈరోజు అర్బన్ ప్రాంతం నుంచి ఇక్కడ ఓటు పెట్టుకొని గ్రామీణ ప్రాంతంలో ఒక్కొరికి ఓటు ఉన్నదో లేదో కొన్ని సందర్భాల్లో అట్లా రిపీట్ అవుతాను అధ్యక్ష. అవుతా ఉన్న సందర్భంలో మరి అవి కాకుండా ఉండాలని ఏదైనా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్న అంశం అధ్యక్ష. ఇది మీ అందరికి కూడా తెలుసు అధ్యక్ష, మీరందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉండేది, దాని కిందనే స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఓటర్కు సంబంధించిన ప్రతి అంశం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అంశం కనుక మీ ప్రస్తావనలు కూడా సమిష్టిగా ఎప్పుడు అవకాశం వస్తే ఆనాడు ప్రభుత్వ పరంగా కూడా ఇవన్నీ కూడా మంచి ఆలోచన చేసే క్రమంలో మంచి ప్రక్రియకు సంబంధించిన అంశం విషయంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. మరి ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఓటర్లకు అవగాహన కార్యక్రమం రెగ్యులర్గా కూడా చేపట్టడం జరుగుతున్నప్పటికీ అనేక సందర్భంలో మనం కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష, మీరు అనేక సందర్భాల్లో కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. దీని ప్రకారం ఓటింగ్ శాతం పెంచాలని అనేక సందర్భాల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా డబుల్ ఓటర్లకు సంబంధించి దయాకర్ గారు చెప్పినట్టు సంబంధిత ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓస్ అంటే స్పెసిఫిక్గా ఆర్డీఓస్కు తగిన చర్యలు తీసుకోవడానికి మేము చర్యలు చేపట్టే కార్యక్రమం ఇక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది. మరి ఈసీఐ రోల్స్ మాత్రమే మనం ఇప్పటివరకు ఉపయోగిస్తూ ఉన్నాం, ఆ విధంగానే మరి ఉపయోగించే అవకాశం ఉంది. మరి ఎందుకు చెప్తా ఉన్నాను, యాజ్ ఎ మినిస్టర్ కూడా మా అధికారులు ఇచ్చే సమాధానం స్ట్రైట్గా వాళ్ళు చేసే ప్రక్రియ అని చెప్తా ఉన్నారు. కానీ వీ హ్యావ్ ఎ గ్రేట్ కన్సర్న్ ఆల్సో. ఓటర్స్ రావాలి, మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మీరు అనుకూలమా ప్రతికూలమా లేకుంటే ఈ మధ్యలో న్యూట్రల్ నోటా కూడా అవకాశం ఉంది, దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. మరి ఈ సందర్భంలో పెద్దల సభ ఇది, పెద్దలకు సభకు సంబంధించిన ఈ ప్రస్తావన వచ్చినప్పుడు కూడా సీరియస్గా సిటిజన్స్ కూడా దీన్ని సీరియస్గా కన్సిడర్ చేస్తానని నా అభిప్రాయం అధ్యక్ష. థ్యాంక్ యూ. కుమరే గారు అధ్యక్ష నమస్కారం. ఇప్పుడు ఈ కంపల్సరీ ఓటింగ్ విధానానికి ఏదన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఎలక్షన్ కమిషన్ కూడా ఏమన్నా గవర్నమెంట్ తరఫున కానీ మన కౌన్సిల్ తరఫున ఏదైనా రిజల్యూషన్ పాస్ చేసి పంపితే ఈ ఎలక్షన్ ఓటింగ్ కంపల్సరీ చేయడం ఎంతవరకు పాసిబిలిటీ అనేది ప్రయత్నం చేయాలని కోరిక. ఆనరబుల్ మినిస్టర్ సార్ ఇప్పుడే చెప్పారు అధ్యక్ష, చాలా సృజనాత్మకమైన వారి సజెషన్ ఇచ్చారు, తప్పకుండా ఒక ప్రొడక్టివ్ ఆలోచన ఇచ్చారు. కానీ ఈసీఐకి సంబంధించి ఇప్పటివరకు కూడా మనం కేంద్ర ప్రభుత్వం మరి అదేవిధంగా ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని తీసుకోవాల్సిన నిర్ణయం, దాన్ని కూడా మేము నోట్ చేసుకొని ఆ వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం.